ఈ రోజు దేవుడి వాక్యం నేను చెప్పాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ప్రేరేపించాడు. ఆ విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వాక్యమందు అందరూ కూడా ధ్యానం ఉంచండి, ధ్యాస ఉంచండి. ఇక్కడ మీ మనసులను కూడా ఇక్కడ త్రిప్పుకొని దేవుడి వాక్యం మీద కేంద్రీకరించి మనసును త్రిప్పుకోమని అడుగుతున్నాను. మనం సంఘాల్లో చూస్తూ ఉంటాం కదా, సంఘంలో అనేక మంది వ్యక్తులు ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనుషులు అనేక విధాలుగా ఉంటారు కదా. మనం కొంతమందిని ఒక్కొక్క విధంగా పోలుస్తుంటాం. ఒరే వీడికి డబ్బు పిచ్చిరా, లేకపోతే వీడికి ఆస్తి పిచ్చి, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా పిలుస్తూ ఉంటాం కదా. లేకపోతే వీళ్ళు ధనవంతులు, లేకపోతే వీళ్ళు పేదవాళ్ళు, ఇలా కొన్ని విధాలుగా మనం అనుకుంటూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. కానీ దేవుడి వాక్యం అనేది ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా ఒక్క తాట మీద తీసుకొచ్చి వారిని ముగ్గురు కేటగిరీస్కి చెందిన వారిగా చెప్తూ ఉంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ జాతికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా సరే వారు ఈ యొక్క కోవలానికి వస్తారని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. వారిలో మొదటిగా మనం చెప్పుకుంటే ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు అంటే వీళ్ళు లేచినప్పటి నుంచి కూడా తన జీవితాన్ని ఏ విధంగా ఆలోచిస్తాడు, లేకపోతే ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా నడుచుకుంటాడు అంటే ఈ ప్రకృతి, ఈ లోకం సంబంధించి ఈ లోకానుసారంగా తను మాట్లాడతాడు, లోకానుసారంగా ప్రవర్తిస్తాడు. తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఈ లోకాన్ని ముడిపెట్టి దాని ద్వారా మాత్రమే తన జీవితాన్ని చూస్తాడు, ముందు కొనసాగించుకుంటూ ఉంటాడు. అంతేకాని ఇతనికి ఆత్మ సంబంధమైన విషయాలు కానీ, దేవుడు ఆత్మ గురించి విషయాలు కానీ ఏమాత్రం కూడా తెలియదు. ఒకవేళ మనం వారికి చెప్పినా కూడా వారు అర్థం చేసుకోలేరు. వీరినే మనం ప్రకృతి సంబంధంగా చెప్పుకోవచ్చు. అంటే వీరు దేవుడు తెలియదు అంటే వీరికి దేవుడు ఉన్నాడు అని మాత్రం నమ్ముతారు వీళ్ళు. అంతేకాని దేవుడు అన్నవాడు ఉన్నాడు, మనం చేసే క్రియలను చూస్తున్నాడు, మనల్ని నిర్మించినవాడు, ఈ సృష్టిని అంతా సృజించినవాడు, రేపు చనిపోతే మనం ఒకానొక దినాన్న చనిపోయినప్పుడు దేవుడికి లెక్క అప్పచెప్పాలి, ఈ విషయాలు ఏమి కూడా ప్రకృతి సంబంధమైన వ్యక్తికి అర్థం కాదు. అదేవిధంగా ఆలోచించడం కూడా అంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎప్పుడు కూడా ఈ లోకం చుట్టూనే తన మనస్సు అనేది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తిని మన బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తి అని మనకు చెప్తుంది. అదేవిధంగా వీళ్ళలో ఉండే లక్షణాలు ఏంటి మనం చూసుకున్నప్పుడు బైబిల్లో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. ప్రశ్న చదువుతామా? లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. స్తుతించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని కొనెను. ఈ వాక్యంలో దేవుడు మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే ఈ యొక్క ధనవంతుల కోసం ఉపమానం చెప్తూ, అంటే ఈ లోక సంబంధులు ఏ విధంగా ఉంటారంటే తినుచు త్రాగుచు తన ఆస్తిని సంపాదించుకుంటూ ఉంటూ తన దృష్టి ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఏమి తిందుమా, ఈ రోజు ఏం తింటాం, లేకపోతే కొత్తగా ఏం వంట వచ్చింది, లేకపోతే ఇంకా ఏం నేర్చుకోవాలి అని తన శరీరం కోసం ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటాడు. అంటే శరీరానుసారంగా ఆలోచించొద్దు కాదు, కానీ ఆలోచించవచ్చు, కానీ వీళ్ళ దృష్టి ఎప్పుడు కూడా శరీరానికే ఆనుకుని ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఏం తినాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా మనం ఏం సంపాదించుకున్నాం, ఉదయం లేచినప్పటి నుంచి కూడా వారికి ఏం సంపాదన. చాలా మంది ఇలాగా లోకల్లో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. వీళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఏం సంపాదించాం, ఈరోజు మనం ఏం సంపాదించాం, లేకపోతే మన చుట్టాల్లో లేకపోతే బంధువుల్లో ఎంత వస్తుంది, మనకి ఎంత వస్తుంది, ఇంక ఈ సంవత్సరంలో మనం ఇంకా ఎంత సంపాదించాలి. దాంతో కూడా వాళ్ళు సంపాదించినా కూడా దాంతో వాళ్ళకి సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో లేదని లోటు ఉంటూనే ఉంటుంది. ఇంకా ఏదో కావాలి, లేకపోతే బంగారం కావాలి అని చెప్పి వాటికే ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. ఈ విధంగా తన జీవితంలో ఎక్కువ సమయం కానీ ఎక్కువ టైం కూడా ఎక్కువ వీళ్ళు ధనం కోసమే సంపాదించడానికి, లేకపోతే తినడానికి, లేకపోతే త్రాగడానికి. దేవుడి వాక్యంలో ఒక మాట సెలవిస్తుంది,
ఏంటంటే ఎక్కువగా తినడం త్రాగడం తప్పని వాక్యం చెప్పట్లేదు, కానీ కేవలం దాని మీదే ఉంటే మీరు వాక్యం మీకు గుర్తు చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. అంటే ఈ ప్రకృతి సంబంధులు ఎక్కువగా భూ సంబంధమైన విషయాల మీదే ఎక్కువగా మనసు పెట్టుకుంటారు. అంటే ఎక్కువగా ఈ రోజు ఏం తినాలి, లేకపోతే నా యొక్క హెల్త్ ఇష్యూ ఎలా ఉంది, లేకపోతే ఈ రోజు ఇంకా ఏం తినాలి, ఇంకా మంచి ఆరోగ్యం సంపాదించుకోవాలంటే ఇంకా మంచి ఫ్రూట్స్ తినాలా, లేకపోతే ఇంకా వేరే వేరే ఏమైనా తినాలా, ఇంకా డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం తప్పు కాదు, కానీ వీరి దృష్టి దేవుడి మీద ఉండదు. ఈ లోకంలో బ్రతికిన తర్వాత జీవితం ఏంటి, లేకపోతే మన ప్రవర్తన ఎలా ఉంది, ఇలాంటి ఏది కూడా ఈ ప్రకృతి సంబంధాలకు ఉండదు. దేవుని భయము అసలే ఉండదు. కాబట్టి ఇలాంటి వారి కోసం దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారి నాశనము, వారి కడుపే వారి దేవుడు. అంటే వీరు తినడం తప్పు కాదు, కానీ ఆ తినడాన్ని దేవుడిగా ఎంచుకుంటున్నారు. అంటే అంత గొప్పగా తినడం కోసం వీరు ఆలోచిస్తారన్నమాట. అండ్ వారి కోసం ఎంత కఠినంగా దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. నాశనమే వారి అంతమంట. వారి నాశనం, వారి చివరికి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? తిని 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 తర్వాత ఎప్పటికైనా శరీరం నశించాలి కదా. ఎంతకాలం తిన్నా, ఎన్ని రకాలు తిన్నా కూడా ఏదో ఒక రోజు మనం మరణించాలి. అలా వీళ్ళు తినడం కోసమే తన జీవితం అంతా కూడా వృధా చేసుకుని, లేకపోతే త్రాగడం కోసమే జీవితాన్ని వృధా చేసుకుని, చివరికి దేవుడు అంటే ఎవరో కూడా తెలుసుకోకుండా వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా మీకు కీర్తనలో ఒక వాక్యం చూపిస్తాను. కీర్తన 49:6. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నేనేలా భయపడవలను. అంటే వీళ్ళు ఎక్కువగా అతిశయించే దేనివల్ల అంటే, ఈ ప్రకృతి సంబంధులు తమ ఆస్తిని బట్టి అతిశయపడుతూ ఉంటారు. కొంతమంది మీరు మాట్లాడినప్పుడు చూస్తూ ఉంటారు కదా, వారికి ఉన్న ఆస్తిని, లేకపోతే వారికి ఉన్న కారుల్ని, లేకపోతే వారికి ఉన్న బంగారాన్ని కూడా చూపిస్తూ చాలా గర్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వారు మాటల్లో కూడా మనకు గర్వం కనిపిస్తూ ఉంటుంది. వీరు ఏంటంటే అతిశయించేది ఎవరి వల్ల అతిశయిస్తారు? వారు ఆస్తిని బట్టి, డబ్బుని బట్టి అతిశయిస్తారు. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? ఒకడు అతిశయిస్తే దేని వల్ల అతిశయించాలని? అతిశయించేవాడు ప్రభునందు మాత్రమే అతిశయించవాలని వాక్యం చెబుతుంది కదా. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, కానీ ఈ వాక్యం ఫస్ట్ నుంచి నాకు చాలా ఇష్టం. అతిశయించేవాడు ప్రభునందు మాత్రమే అతిశయించాలంటే ఈ వాక్యంలో చాలా ఎక్కువ మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది మనకు ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. కానీ దేవుడు మనతో శాశ్వత కాలం కూడా ఉంటాడు. ఇరుకుల్లో ఉంటాడు, ఇబ్బందుల్లో ఉంటాడు, బాధల్లో ఉంటాడు, సంతోషంలో ఉంటాడు, ఆనందంలో ఉంటాడు, ఇంకా కష్ట సుఖాల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్ముకున్నా, లేకపోతే మనం ఆహారాన్ని నమ్ముకున్నా, లేకపోతే ఒక వస్తువుని నమ్ముకుని దాని మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన్ని, ఎంత ప్రాణ స్నేహితుడైనా లేకపోతే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అయినా సరే మన జీవితంలోంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులైనా వాళ్ళకి మరణాన్ని మనం చూసే క్షణం ఉంటుంది. కానీ వీరిని బట్టి అతిశయించామంటే ఏదో ఒక రోజు వీరు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన రోజున మనం ఆ దుఃఖాన్ని తట్టుకోలేక మనం వార్తలు చూస్తాం కదా, చాలా మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. వారు ప్రాణంగా ప్రేమించిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించిన వాళ్ళు. అంటే వాళ్ళ అతిశయము, లేకపోతే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అన్ని కూడా వాళ్ళకి అన్ని అతిశయమెంట్ అన్ని కూడా వాళ్ళ మీద పెట్టుకుని, ఒక వ్యక్తి మీద పెట్టుకుని, వాళ్ళ ప్రేమ అంతా కూడా ఒక వ్యక్తి మీద పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి వాళ్ళని విడిచి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. ఇంకా ఆ వ్యక్తి లేనప్పుడు నేను ఎలా ఉంటాను, నేను ఎలా బ్రతకగలను అని వీళ్ళు కూడా తనను తాను చంపుకుంటూ ఉంటారు, తనను తాను.
ఇలాగా ఈ వాక్యం ఎంత నిజమైందంటే మనం మనుషులు బట్టి అతిశయించామంటే ఏదో ఒక రోజు మనల్ని వాళ్ళు విడిచి వెళ్ళిపోతారు. ఆస్తిని బట్టి అతిశయించామంటే ఏదో ఒక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఆరోగ్యాన్ని బట్టి అతిశయపడ్డాం అనుకోండి, ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలీదు. రేపు ఈ రోజు ఇలా ఉన్నాం, రేపు హాస్పిటల్లో ఉండొచ్చు, ఏం చెప్పలేం. కానీ దేవుణ్ణి బట్టి అతిశయించామనుకోండి, మనం మంచాన పట్టినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు. కష్టమైన, నష్టమైన, చావైన, విమోచన దినం వరకు కూడా మీరు నా యందు ముద్రించబడి ఉన్నారని వాక్యం మనకు సెలవిస్తుంది కదా. అంటే ప్రాణం పోయేంత వరకు, విమోచన దినం అంటే మన ప్రాణం మనలోంచి వెళ్ళిపోయే వరకు. ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలాగో పరలోకంలో ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఉంటాం కాబట్టి అక్కడ కూడా ఆయన మనతో ఉంటాడు. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కానీ ఈ ప్రకృతి సంబంధాలు ఏంటంటే దేవుణ్ణి బట్టి అతిశయించకుండా ఈ లోకంలో తమకు కలిగిన వాటిని బట్టి వారికి కలిగిన సమృద్ధి అయిన ఆహారమును బట్టి కానీ, లేకపోతే ఆ అంతస్తులు బట్టి కానీ, లేకపోతే చదువులు బట్టి కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్న ఆస్తులు, లేకపోతే వాళ్ళకున్న స్టేటస్ స్థాయిని బట్టి కానీ ఇలాంటి విషయాల్ని తమ ఆధారంగా చేసుకుని అతిశయపడతారు. ఇది ప్రకృతి సంబంధులకి ఉన్నది అంటే లక్షణం. అంటే మనం ఇప్పుడు సువార్తకులు వెళ్తున్నారండి, వీధిలో సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించినప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రకృతి సంబంధులకి దేవుని ఆత్మ లేదు. ప్రకృతి సంబంధం వ్యక్తికి దేవుడు ఆత్మ ఉండదు, పరిశుద్ధ ఆత్మ ఉండదు. కాబట్టి సువార్తకుల మీద పేడనీళ్ళు చల్లడం, లేకపోతే వారిని కొట్టడం, రాళ్లతో కొట్టడం, లేకపోతే వాళ్ళని బ్లేడ్లతో కొయ్యడం, లేకపోతే కత్తులతో దాడి చేయడం ఎందుకు చేస్తున్నారు? వారికి దేవుడు అంటే ఎవరు అర్థం కాలే. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల వరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఎందుకండి వీళ్ళకి అర్థం కావట్లేదు, మనకు అర్థమయ్యాడు కదా క్రీస్తు, వీరికి అన్యజనులకి ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పడానికి మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి కూడా ఒక్క రోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు. ఏదో ఇంట్లో అలా ఆడతా పాడతా పెరుగుతా, ఏదో ఇంట్లోని పశువులను మేపుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ అలాగా తిరుగుతూ గొర్రెలు మేపుకోవడమే ఒక జీవన విధానంగా అలవాటు చేసుకుని జీవితం కొనసాగిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఒక రోజు తీసుకువచ్చి మంచి ఫుడ్ పెట్టి వాడికి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకెళ్లి కూర్చోబెట్టామనుకోండి, చెప్తున్నాడు, సార్ లెసన్ చెప్తున్నాడు. కాస్టేటా అంటే యాంటేటా ఇలాంటి విషయాలు చెప్తున్నాడు. చెప్తుంటే అబ్బాయికైనా అర్థమవుతాయా? అసలు అర్థమవుతాయి వాడికి? ఇదేంటి బాబు ఇటు బుర్ర తినేస్తున్నాడు, ఎప్పుడు వదిలేస్తాడు, నాకు ఎందుకు వచ్చిన గోల ఇదంతానే, నేను వెళ్ళి గొర్రెలు మేపుకుంటాను, లేకపోతే ఇంట్లో హాయిగా మంచి ఫుడ్ తింటాను, లేకపోతే తిరుగుతాను బయట, ఇది ఎందుకు వచ్చిన గోల, నాకు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ అని అనుకుంటాడు కదా. అదే విధంగా ప్రకృతి సంబంధం వ్యక్తికి మన సువార్త చెప్పినా కానీ, దేవుడి వాక్యం చెప్పినా వాడికి ఎలా ఉంటదంటే విసుగు కింద, ఏదో తెలుగు వచ్చిన వాడికి తమిళ భాష నేర్పించడానికి మనం ట్రై చేసినట్టుగా ఉంటదన్నమాట. ఇలా ఒక వ్యక్తికి ఒక పరదేశిలాగా, లేకపోతే అర్థం కాకుండా తికమకగా ఉంటది అతనికి. మీరంతే, ఇంకా మీకు మత పిచ్చి పట్టింది. మీకు మీ దేవుడే నిజమైన దేవుడు అంటారు, యేసుక్రీస్తే రక్షణ, లేకపోతే ఆయన నిత్య జీవానికి మార్గం అని అంటారు. ఇక మీకు అంతా మత పిచ్చి, మేము మీలా అనుకోము. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా సుఖంగా తిని త్రాగి తర్వాత మనం కావాల్సింది అనుభవించి చనిపోవడమే. ఎవరు చూసొచ్చారు ఈ పరలోకము నరకాన్ని, మీరైనా చూసొచ్చారని అడుగుతారు. ఇదే కదండి ఈ రోజు సమాజంలో జరుగుతుంది. ఈ రోజు అదే కదా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు యువతకు వెళ్ళి ఎవరైనా ఒక 14 లేకపోతే 15 సంవత్సరాల అమ్మాయికి లేక అబ్బాయికి మనకు ఒక కరపత్రిక ఇచ్చి సువార్త చెప్పామనుకోండి, వాళ్ళు వింటారు అసలా? ఇంకా చాలా వయసు ఉంది నాకు, ఇంకా నేను చాలా అనుభవించాలి, ఈ సుఖాన్ని గట్ట ఏమీ లేకుండా అతమాట దేవుడి వాక్యం ధ్యానించడం, పాటలు పాడడం, లేకపోతే ఇతరులకు మంచి చేయడం, ఇలాంటివన్నీ మీరు చెప్తారేంటి? ఇవన్నీ ఎవరు చూసి వచ్చారు? మేము ఉన్నంతకాలం కూడా అనుభవించాలి, ఈ లోకాన్ని మేము ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, ఈ లోకం మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మేము ఈ లోకాన్ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకున్న వాళ్ళే కదా మనం చూస్తున్నాం. ఎక్కువ మంది ప్రకృతి సంబంధులే కాదండి, ఇప్పుడు ఆత్మ సంబంధులుగా ఉన్న వాళ్ళు కూడా వారికి కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని దినాలు నమ్మకంగా ఉండి తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు లోకంలో కలిసిపోయే వాళ్ళు లేరా? చూస్తున్నాం కదా. ఈ విధంగా ప్రకృతి సంబంధులు ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అదే విధంగా ప్రకృతి సంబంధులు ఇంకొక లక్షణం ఏంటంటే వారు ప్రకృతిని ఆరాధిస్తారు.
అంటే ఈ లోకంలో ఒక వస్తువుని లేకపోతే ఒక చెట్టును లేకపోతే ఏదో ఒక ఇంగ్రీడియంట్స్ తీసుకుని దాంతో ఒక రూపాన్ని చేసుకుని దాన్నే దేవుడిగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. అంతేకాని వారు ఒక సృష్టిని అంతటిన చేసిన దేవుడు ఒకడు ఉన్నారు, ఆయన నేను చేయలేను, ఆయన నన్ను చేశాడు కానీ ఆయన నేను నిర్మించలేను, ఆయన నన్ను నిర్మించాడని వాళ్ళు అర్థం చేసుకోరు. ఒక రూపాన్ని చేసుకుని దాన్ని పూజిస్తూ ఇదే నా దేవుడు అని మొక్కుతారు. వీళ్ళకి అర్థం కాదా అంటే వీళ్ళ మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు, ఇది దేవుడు కాదు అని చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే నిజంగా దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి. అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళ లోకానుసారంగా బ్రతకడం వాళ్ళకి ఇష్టం. కాబట్టి ఒకవేళ ఈయనే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటే వాక్యాన్ని పాటించాలి, లేకపోతే ప్రతిదీ సరిదిద్దుకోవాలి, ప్రతిదానికి క్షమాపణ పొందాలి, ప్రతిదానికి ఇతరులకు సహాయం చేయాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, ఇతరుల జాలి కనికరం కలిగి ఉండాలి, దీనులను ఆదరించాలి, ఇవన్నీ పాటించాలి. ఇదంతా ఎందుకండి మాకు సోదంతా ఎందుకు? ఇవన్నీ ఆవిడ పాటింతాడు. ఉన్న కొన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బ్రతికామో సుఖంగా బ్రతకాలి, సుఖంగా జీవించాలి, ఎంజాయ్ చేయాలి, ఈ లైఫ్ని, ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలి, ఇదే అనుకుంటారు. ఈ లోకంలో అనేక మంది ఇలాగే ఉంటున్నారండి. ఏంటంటే ఈరోజు బయట వాళ్ళని ఈ లక్షణాలు అనుకుంటాం కానీ సంఘం కూడా ఈరోజు సంఘాలు సెలబ్రిటీస్ సంఘాలు అనుకుంటున్నాం కదా, ఆ సంఘాల్లో ఎక్కువ మంది వెళ్ళే ఉంటారు. వీళ్ళకి దేవుడు అంటే తెలీదు, దేవుడి గురించి దేవుడు అవసరం లేదు, కానీ యేసుక్రీస్తును నమ్ముతారు. ఏ విధంగా? ఆయన ఒక గొప్పవాడని, ఆయన నమ్ముకుంటే సిరి సంపదలు వస్తాయని ఇలా నమ్ముకుని దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళకి దేవుని ఆత్మ ఉండదు. కాబట్టి వీళ్ళకి సంఘంలో ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇలాంటి వారు ఎక్కడికి వెళ్తారంటే ఎక్కువగా పాటలు ఎక్కువగా పాడి మ్యూజిక్ ఎక్కువ ఉన్న సంఘాలకే వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇలా కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటారు. వీళ్ళకి దేవుని ఆత్మ ఉండదు కాబట్టి మళ్ళీ వీరు లోకంలో కలిసిపోతూ ఉంటారు. ఇవి ప్రకృతి సంబంధక లక్షణాలుగా చెప్పుకుంటే ఇంకా మనం రెండోది ఏంటంటే